తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 236 ఓట్లు ఉండగా 211 ఓట్లు పోలయ్యాయి. 13 మంది ఓట్లు చెల్లవని పరిగణించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ మాట్లాడుతూ మొత్తం 25 మంది నామినేషన్ వేయడం జరిగిందని, దానిలో 4 వివరాలను చేయడం జరిగిందని, లాస్ట్ కు 18 మంది పురుషులు 3 మహిళలు పోటీలో ఉన్నారని, మొత్తం 9 మంది డైరెక్టర్లకు గాను ఈ రోజు పోలింగ్ పూర్తయిందన్నారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు: జిల్లా భాగ్యలక్ష్మి 102 ఓట్లతో అమృత 165 ఓట్లు కాగా, పురుష డైరెక్టర్లు ఎలంగందుల రామచంద్రం 118 ఓట్లు, గాడిపల్లి విజయ్ కుమార్ 116 ఓట్లు, గాడిపల్లి శ్రీనివాస్ 113 ఓట్లు, చెప్పాల మల్లేశం 86 ఓట్లు, దొంతుల ప్రసాద్ 87 ఓట్లు, వల్లంద సత్యనారాయణ 95 ఓట్లు, స్వర్గం రాజేశం 134 ఓట్లతో విజయం సాధించినట్లు తెలిపారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు చైర్మన్ ఎన్నిక ఉంటుందని, అందరూ డైరెక్టర్ల చేనేత సహకార సంఘానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీని ఎన్నుకోవాలన్నారు. రేపు 9 గంటల వరకు పట్టణంలోని చేనేత సహకార సంఘానికి రావాలని కోరారు. కార్యక్రమంలో పోలింగ్ అధికారులు వి శ్రీనివాస్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ పి నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ ఏడీఓ టి అంజయ్య, బాలయ్య, పిఎస్సిఎస్ సెక్రటరీలు పాల్గొని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గత 14 సంవత్సరాల నుండి మా చేనేత సహకార సంఘం యొక్క ఎన్నికలు ఈ గజ్వేల్లో ఇప్పటి వరకు జరగలేదు. 14 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎంతో ప్రయత్నం చేసాం. దేవదాస్ గారి అధ్యక్షతలో మేమందరం ఇనానిమస్కి ప్రయత్నించాం, కానీ కొందరు దానికి సముఖత చూపలేదు. సరే, ఇక ఎలక్షన్కే పోదామని డిసైడ్ అయ్యి కూడా మా ప్యానెల్ నుండి మేము ఒక 7 డైరెక్టర్లని, 2 లేడీస్ డైరెక్టర్లని, మొత్తం 9 మందిని మేము నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రొద్దున ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ యొక్క ప్యానెల్ గాడిపల్లి భాస్కర్ గారి ప్యానెల్ మరియు దేవదాస్ సార్ గారి ప్యానెల్. మా యొక్క ప్యానెల్ సంపూర్ణమైన మద్దతుతో ప్రజలందరూ కూడా, మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పూర్తి మెజారిటీ మా ప్యానెల్కి ఇచ్చింది. మాకు ఎటువంటి డోకా లేకుండా మా ప్యానెల్ స్వర్గం రాజేశం గారు, ఎలగందుల రామచంద్రం గారు, పూల సత్యం గారు, దొంతుల ప్రసాద్ గారు, జిల్లా భాగ్యలక్ష్మి గారు, బొలిబొత్తుల అమృతమ్మ, వీళ్ళందరూ మాకు 5 చాలు, 6 బంపర్ మెజారిటీతో మేము గెలవడం జరిగింది. సో దానికి రేపు చైర్మన్, సెక్రటరీ,
వైస్ ప్రెసిడెంట్ అన్నీ కూడా మా ప్యానెల్ నుంచే ఉంటాయి. ఇది మీకు ప్రెస్ ముఖంగా మేము తెలియజేస్తున్నాము. రేపు జరగబోయే చైర్మన్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్ పీఠం పైన దేవదాస్ సార్ గారి ప్యానెలే కూర్చోబోతుందని సభాముఖంగా తెలుసు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి.